మెదక్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. 4 గంటల వ్యవధిలో 17 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురిసింది. ఆర్డీఓ కార్యాలయం వద్ద 176 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా రాజపల్లిలో 132 మిల్లీమీటర్ల మేర కురిసింది. అటు కొల్చారం, పాతూర్, హవేలీ ఘన్పూర్, ఎల్దుర్తి, రామాయంపేటలో భారీ వర్షపాతం నమోదైంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మెదక్లో ఆ ప్రభావం తీవ్రంగా ఉంది. మెదక్ పట్టణంలో అతి భారీ వర్షం కురిసింది. పట్టణంలోని రోడ్లు అన్ని చెరువులను తలపిస్తూ జలమయమయ్యాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. మెదక్లోని గాంధీనగర్ కాలనీ, సాయినగర్ కాలనీ, వెంకట్రావు నగర్ కాలనీ, ఫతే నహర్ కాలనీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మెదక్లోని ఆర్డీఓ కార్యాలయం వద్ద మధ్యాహ్నం 2 గంటల వరకు 17.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు రాజపల్లిలో 13.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పలు ఇళ్లలోకి, వ్యాపార సముదాయాల్లోకి వరద నీరు చేరింది. భారీ వర్షం కారణంగా పలు దుకాణ సముదాయాల ముందు ఉంచిన వాహనాలు నీట మునిగాయి. రామ్దాస్ చౌరస్తా వద్ద డివైడర్ను జేసీబీ సహాయంతో మున్సిపాలిటీ సిబ్బంది కూలగొట్టడంతో వరద నీరు బయటకు వెళ్తోంది. మెదక్లోని బాలికల కళాశాలను వరద నీరు ముంచెత్తడంతో మోకాల లోతు నీళ్ల నుంచి లెక్చరర్ల సహాయంతో విద్యార్థులు బయటకు వచ్చారు. మెదక్ జిల్లాలోని కొల్చారంలో 8.7 సెంటీమీటర్లు, పాతూరులో 8.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హవేలీ ఘన్పూర్ మండలం నాగపూర్లో 6.4, ఎల్దుర్తి మండలం దామరంచలో 5.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.